మూమెంట్ ఆఫ్ ఎన్ యాక్టర్, నటుడు కదలికలు. ఈ నాటక గమనం నుంచి ఏర్పడ్డ గతి విన్యాసములు లేక కదలికలు. మూమెంట్ డెరైవ్డ్ ఫ్రమ్ డ్రామాటిక్ యాక్షన్. నాటక ప్రదర్శనలో 95% గతి విన్యాసాలు మూమెంట్స్ నేరుగా నాటక గమనము డ్రామాటిక్ యాక్షన్ నుంచే ఏర్పడతాయి. నిగూఢార్థము లేక అంతరార్థము లేక పాఠ్యార్థము సబ్ టెక్స్ట్ నటులకు దర్శకులకు ఏమి చేయాలో చెబుతుంది. నటన తెలిసిన నటులు నాటకములోని గతి విన్యాసాలను తమకు సహజముగా కలిగిన భావము ఫీలింగ్తో గతి విన్యాసములు చేస్తారు. మరియు దర్శకుడు మొత్తం గతి విన్యాసాలలోనూ బాగా ఎంపిక చేసిన గతి విన్యాసములు ఎక్కువ కానీ తక్కువ కానీ వేగము గల కొన్ని గతి విన్యాసములు మరియు తరచుగా ప్రత్యేకంగా చేరవలసిన చోటుకు వెళ్ళే గతి విన్యాసములు. తర్వాత ముఖ్యమైన సంరచన కంపోజిషన్ గురించి నటులకు తెలియజేయటానికి ఇంచుమించుగా గతి విన్యాసములలో సలహాలు మాత్రమే చెప్పటం జరుగుతుంది. ఇంకో విషయం, కొత్త నటులు దర్శకుడు చెప్పే వరకు కదలరు. ఎందుచేతనంటే కదలికలు తెలియజెప్పే విలువలు వారు తెలుసుకోలేదు కాబట్టి. అటువంటి నటులతో పనిచేసేటప్పుడు దర్శకులు ప్రదర్శనలో కలిసిపోయేవి మాత్రమే సలహాలు చెప్తారు. ఇది తన ఇష్టమొచ్చినవి కాబట్టి ఈ పద్ధతి వల్ల కొత్త నటులకు ఊహాశక్తిని పెంచుతుంది. నైపుణ్యంగా వాడితే నటులకు పాఠ్యార్థము సబ్ టెక్స్ట్ యథార్థ స్థితిలో తెలుస్తుంది. ఇది బయట నుంచి లోపలికి వెళ్ళే పద్ధతి, ది అవుట్ సైడ్ ఇన్ అప్రోచ్. దీనంతటికీ ఏది కష్టమైనది నటులు తమంత తాము కదలికలు వృద్ధి చేయటమా లేక దర్శకుని సలహా వారికి చెప్పటమా? సరైన కదలికలను నేరుగా నాటక ప్రతిలో అంతర్గతముగా ఉన్నవి కనుగొనుట. ప్రతి సంభాషణలో వాక్యము నాటక గమనానికి చెప్పే మాట అవుతుంది మరియు నాటక గమనము ఇతర నటునితో సంభాషించే నటుని చెప్పటానికి ఊపునిస్తుందంటే కారణం కదలికలు అంతర్గతముగా ఉన్నట్లే. అందుచేత మనము నాటక గమనానికి కావలసిన క్రియలను వాడతాం. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాము. చైతన్యమైన క్రియలను పరుగుపెట్టుట, ఉరుకుట, ఏడ్చుట, లాగుట, ముద్దు పెట్టుట మొదలైనవి. ఈ క్రియలు దృశ్యబంధమైన పనులను కావలసిన క్రియలు, వెర్బ్స్ ఆఫ్ విజువల్ యాక్టివిటీ. కానీ నాటక గమనాన్ని వ్యక్తీకరించడానికి మనము ఉపయోగించే క్రియలు అంత స్పష్టమైనవి కాకపోవచ్చు. అంటే ప్రేమ, ద్వేషం, భయం మొదలైనవి. వాటికి పైన చెప్పిన క్రియలకు పరుగు పెట్టుట, ఉరుకుట మొదలైనవి వాటంతా కదలికలు చేయకపోవచ్చును. కానీ కదలికలు ఉంటాయి. మనము క్రియలను సరిగా అర్థం చేసుకుంటే ఎందుకు దర్శకులు లేక నటులు ఆ కదలికలు నిర్ణయించారో అర్థం చేసుకోవచ్చును.
అందుచేత దర్శకుడు నాటకంలో ఒక గమనాన్ని బాగా అర్థం చేసుకోవలను. తను సలహా చెప్పినా, నటులే కదలికలు చేసిన చర్యల వల్ల యథార్థము తెలుస్తుంది. అందుచేత సరైన కదలికలను ప్రత్యేకమైన కారణాల వల్లే నిర్ణయించవలెను. రంగస్థలం మీద రెండే కదలికలు ఉన్నాయి. ముందుకు పోవు, ది అడ్వాన్స్, వెనుకకు పోవు, ద రీట్రీట్. పాఠ్యార్థము సబ్టెక్స్ట్ను బట్టి ఏది అవసరమైతే అది ఉపయోగించుకొనవలెను. ఒక పాత్ర చైతన్యముగా ఉంటే మరో పాత్ర అనుసరించేటట్లు ఉంటుంది. తరచుగా ఇవి ప్రతి క్షణం తారుమారు అవుతాయి. ఉదాహరణ, నేను రచించి ప్రదర్శించిన కనబడుట లేదు అక్షరజ్యోతి బాలకార్మిక నాటికలో తండ్రి మందలించటం, కొడుకుని కొట్టటం, కొడుకు కింద పడటం, తర్వాత ఏడుస్తున్న కొడుకును సముదాయించి ఆప్యాయంగా కౌగిలించుకోవటం అన్నీ నాటక గమనానికి కావలసిన క్రియలే. మరికొన్ని విషయాలు మరో భాగంలో